అక్కినేని అమల ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అమల అక్కినేని టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి కోట్లాది మంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లో ఒకరు అమల. హలో గురు ప్రేమ కోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం, అభినయం ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ అనే చెప్పాలి. ఇక అమల అక్కినేని గురించి మాత్రమే చాలామందికి తెలుసు. పెళ్లికి ముందు అమల గురించి చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. అమల 1968 సెప్టెంబర్ 12న కోల్కతాలో జన్మించారు. అమల వాళ్ళ తండ్రి పేరు ముఖర్జీ. ఈయన ఓ బెంగాలీ. ఈయన నావీ ఆఫీసర్గా పనిచేశారు. ఇక తల్లి విషయానికి వస్తే ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తండ్రి ముఖర్జీది ప్రేమ వివాహం. ఆ తర్వాత ముఖర్జీ ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. అయితే అమలకు సినీ ఇండస్ట్రీ వైపు రావడం అస్సలు ఇష్టం లేదట. కానీ ఆమె చదువుకునే వయసులో ఆమె నాట్యం చూసి టి రాజేంద్ర ప్రసాద్ ఆమెను సినిమాల్లోకి ఆహ్వానించారట. అయితే అమల అందుకు ఒప్పుకోలేదట. ఆమె చదువు పూర్తయిన తర్వాతనే సినిమాల్లోకి నటించడానికి వస్తానని తేల్చి చెప్పిందట. ఇక ఆ తర్వాత టి రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి ఎన్నై కాతలి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఒక్క రాత్రిలోనే ఫేమస్ అయిపోయింది. సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అమల. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించి సౌత్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. అమల మొత్తం 54 సినిమాల్లో నటించారు. అక్కినేని అమల గురించి కొత్తగా పరిచయాలక్కర్లేదు. ఓ హీరోకు భార్యగా, ఓ కథానాయికగా, కోడలిగా, మరో హీరోకు తల్లిగా ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మూగజీవాలకు సంబంధించి బ్లూ క్రాస్ ఏర్పాటు చేసి సామాజిక కార్యకర్తగా ఆమెకంటూ సపరేట్ స్ట్రక్చర్ ఉంది. అక్కినేని కోడలు కాకముందు ఈమె అమల ముఖర్జీ. వీళ్ళ నాన్న నేవీలో ఆఫీసర్, వీళ్ళ అమ్మ ఐరిష్ దేశస్థురాలు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో మద్రాస్ ప్రెసిడెన్సీకి వీళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. 1986లో మైథిల్ ఎన్నై కాదలి అనే తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో పలు చిత్రాల్లో నటించింది. ఇక ఈమె తెలుగులో తొలి చిత్రం నాగార్జున హీరోగా నటించిన కిరాయి దాదా. తమిళంలో పాటు తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలు నటించిన ఈమె తెలుగులో నాగార్జునతో మొదటి సినిమాలో నటించింది. తన రియల్ లైఫ్ పార్ట్నర్ నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. వెండితెరపై నాగార్జున అమలది తిరుగులేని జోడి. వీళ్ళిద్దరూ ముందుగా ఆన్ స్క్రీన్గా చూపులు కలిసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. నాగార్జున అమల వెండితెరపై తిరుగులేని జోడి. ముందుగా నాగార్జున అమల వెండితెరపై జోడీగా నటించిన మొదటి సినిమా కిరాయి దాదా. నాగార్జున అమల చివరిగా నిర్ణయం సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించేటప్పుడే వారి జీవితానికి సంబంధించిన అతిపెద్ద నిర్ణయం తీసుకొని మూడుముళ్ళ బంధంతో 1992 జూన్ 11న తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అలా వీరిద్దరూ ఒకటయ్యారు. వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోలేదు. దీంతో నాగార్జునతో కిరాయి దాదా, అన్నమయ్య సినిమాలను నిర్మించిన దొరస్వామిరాజు తిరుపతిలో దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు వీరి పెళ్లికి ఆమోదం తెలిపారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమల మనం సినిమాలో కాసేపు కనిపించింది. ఆ తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హిందీలో కార్వాన్తో పాటు గతేడాది ఒకే ఒక జీవితం వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు స్మాల్ స్క్రీన్తో పాటు వెబ్ సిరీస్లతో నటించి మెప్పించారు అమల అక్కినేని. ఈమె భర్త నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియో అధినేతగా, నిర్మాతగా, బిగ్ బాస్ వ్యాఖ్యాతగా అలరిస్తున్నారు. అయితే అమల బయట ఫంక్షన్స్లో ఎక్కడ కనిపించినా చాలా సాదాసీదాగా కనిపిస్తుంటుంది. ఇక ఆడవాళ్లకు బంగారం అంటే సహజసిద్ధమైన ఆసక్తి ఉంటుంది. కానీ అమల మాత్రం పెట్టుకోవడానికి 7 వారాల నగలున్నా వాటికి దూరంగా ఉంటూ సింపుల్గానే ఉంటుంది. అమల బంగారం ధరించకపోవడానికి కారణం కూడా ఉంది. బంగారం ధరిస్తే చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయట. ఆ కారణం వల్లే ఈమె బంగారం కాకుండా మెడలో నల్లపూసల దండతో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మన పెద్దలు మాత్రం ఒంటిపై బంగారం, వెండి వంటివి ధరిస్తే అది శరీరంలోని వేడిని తగ్గిస్తాయని చెబుతారు. అటు కాళ్లకు మెట్టెలు, మంగళసూత్రం,
చెవిరింగులు వంటివి ఆరోగ్యానికి మంచివి చేస్తాయనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అమలకు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లం ఉండటం వల్లే ఈమె ధరించలేకపోతున్నారని అందరూ విశ్వసిస్తున్నారు. నాగార్జున అక్కినేని అమల టాలీవుడ్లో తిరుగులేని జోడి. ఇక అమల తెలుగులో తన రియల్ లైఫ్ పార్ట్నర్ నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. వెండితెరపై వీరిది తిరుగులేని జోడి. వీళ్ళిద్దరూ ముందుగా ఆన్ స్క్రీన్గా చూపులు కలిపి ఆ తర్వాత ఆఫ్ స్క్రీన్లో పెళ్లితో ఒకటయ్యారు. ముందుగా నాగార్జున అమల వెండితెరపై జోడీగా నటించిన మొదటి సినిమా కిరాయి దాదా. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిరాయి దాదా చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన జాల్ మూవీకి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. నాగార్జున అక్కినేని అమల రెండోసారి జోడీగా నటించిన చిత్రం చిన్నబాబు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ గాంధీ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. నాగార్జున అక్కినేని అమల జోడీగా నటించిన మూడో చిత్రం శివ. రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నాగార్జున అక్కినేని అమల జోడీగా నటించిన నాలుగో చిత్రం ప్రేమయుద్ధం. కన్నడ స్టార్ డైరెక్టర్ ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. నాగార్జున అక్కినేని అమల జోడీగా నటించిన ఐదో చిత్రం శివ. తెలుగులో హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో అదే శివ టైటిల్తో దాదాపు అదే నటీనటులతో తెరకెక్కించారు. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో హిట్ అయిన శివ చిత్రం హిందీ రీమేక్లో అదే హీరోయిన్లు నటించడం చాలా అరుదుగా జరుగుతోంది. హిందీలో నాగార్జున అమల జోడీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. నాగార్జున అక్కినేని అమల జోడీగా నటించిన ఆరో చిత్రం నిర్ణయం. ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. నాగార్జున అక్కినేని అమల కలిసి మొత్తంగా 6 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. అందులో 5 తెలుగు చిత్రాలైతే 1 హిందీ రీమేక్ శివ మూవీ. అందులో దాదాపు ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగుతో పాటు హిందీలో జోడీగా నటించి ఒకింటి వారైన హీరోయిన్లో టాలీవుడ్లో నాగార్జున అమల మాత్రమే ఉన్నారు. తమిళంలో కమల్ హాసన్, సారిక తమిళం, హిందీలో జోడీగా నటించారు. పెళ్లి తర్వాత నాగార్జునకు జోడీగా అమల కొన్నాళ్ల పాటు ఏ సినిమాల్లో నటించలేదు. ఆ తర్వాత తెలుగులో ఇతర భాషల్లో క్యారెక్టర్ నచ్చడంతో పలు పాత్రలను ఓకే చేస్తోంది.